కానీ ఏదైనా వనంలో తోటలో అన్ని పండ్లు చెట్లు జంతువులు వృక్షాలు అన్నీ దేవుడు కలుగజేసినట. దేవుడు దాంట్లో వాహయాలి అంటే తిరగడానికి ఇష్టపడుతుండేనట. और जब అప్పుడు वहाँ पाप नहीं था అప్పుడు పాపం అనేది లేదు, మనుషులే లేరు కదా, और वहाँ बीमारी नहीं थी, రోగాలు లేవు, మనుషులు ఉంటాయి కదా రోగాలు, वहाँ दुख नहीं था, ఏడుపు లేదు, నవ్వుడు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఆకలి లేదు, इतना कड़प नहीं नहीं डुडले। बल्कि मरण भी नहीं था। ఆ, वो यार्दन बागी में खुद परमेश्वर चलता रहता था। ఒక దేవుడే ఆ ప్రదేశంలో ఆ తోటలు వేరించేవాడు. बाद में देखेंगे आगे की उत्पत्ति 3रा अध्याय 8वां वचन। 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం, అదే ఆదికాండం 3रा अध्याय उत्पत्ति 3रा अध्याय 8वां वचन। 8వ వచనం. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే తినద్దన్న పన్ను తిన్నదో ఆమెకు భయం పుట్టింది. భయం పుట్టి దేవుడు సాయంత్రం సమయాన్ని ఆ తోటలోకి వస్తుండే. వాళ్ళు పుట్టించిన తర్వాత వాళ్ళ ఇద్దరితోని మాట్లాడి పోతుండే. ఇప్పుడు ఏమన్నా ఆమె అద్దన పని చేసింది కాబట్టి ఆమెలోనే ఒక భయము, ఒక తప్పు చేసిన అనే భావన కలిగింది కాబట్టి దేవుడు రమ్మని అంటే ఆయన దగ్గరికి రాకుండా ఆమె చెట్ల చాటును దాక్కుంటుండి భయపడి ఉందట. तो उस बगीचे के अंदर परमेश्वर के दिल में आया, हेलो, దేవుని హృదయంలోకి ఒక మాట వచ్చిందట. అప్పుడు कि परमेश्वर ने ये सोचा कि ये बगीचे के रखन के लिए मैं कुछ बनाऊं। तो उसने एक मिट्टी से एक व्यक्ति को बनाया, यानी इंसान को बनाया, जिसका नाम उसका आदम रखा था। తర్వాత అక్కడ ఆయన తోటలో ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పి ఇద్దరిని మనుషులను తయారు చేసిండు, ఆదాము హవ్వల్ని. वो आदम इसलिए बनाया था कि इस बगीचा का रक्षण करेगा। ఆ తోటను రక్షించడానికి కాపాడడానికి లేకుంటే చూసి వాటిని తోటను ఎదురేయడానికి ఒక కైకిలోనిగా ఈ ఆదామును పెట్టిండు దేవుడు అక్కడ. वो मट्टी कौन सी थी, किस तरह की मट्टी थी कि जो आदम को बनाया था। అక్కడ ఉండే మట్టితోనే దేవుడు తయారు చేసి ఆదాము ఆయన శ్వాసను ఆదాము ముక్కులో ఊదినప్పుడు ఆ మనిషి ప్రాణాన్ని పొందిండు. यीशु मसीह एक पवित्र देव है, దేవుడు పవిత్రుడు కాబట్టి वो पाक है, వాళ్ళు మనుషులు తప్పు చేసి పాపానికి वो లోబడ్డారు కాబట్టి अति पवित्र है, और अति पवित्र होने के नाते उसने आदम को बनाने के लिए वो पाक मट्टी कहाँ से लाया। దేవుడు అక్కడ ఉండే మట్టినే పవిత్రపరిచి ఈ పవిత్రమైన మనిషిని సృష్టించాలనే ఉద్దేశంతో తయారు చేసిండు. उस मट्टी में से एक इंसान को बनाया। అదే మట్టిలోకి వెళ్ళి ఒక మనిషిని తయారు చేసిండు. वो मट्टी जिस अपने शब्दों में से बनाया है, उस शब्दों में से जो भूमि तैयार हो गई है, उस भूमि के गाभरे में से यीशु मसीह ने हाथ डाला, हाथ डालकर उसमें से मट्टी निकाला और वो मट्टी का पुतला बनाया। उस मट्टी के पुतले के अंदर अपना खुद जान डाला। దేవుడు ఆ మట్టిని జిగట మట్టిని తయారు చేసి ఒక బొమ్మలాగా తయారు చేసి దాని నాసికారంధ్రంలో అంటే ముక్కులో దేవుని యొక్క శ్వాసను ఊది ప్రాణం వచ్చేటట్టు చేసిండు. उसका नाम रखा जीवधारी प्राणी। ఆయన పేరే ఆదాము. क्या नाम है उसका? ఆదాం. पहला नाम है जीवधारी प्राणी, बाद में उसका नाम रखा आदम। क्या रखा नाम? आदम। अब बाद में फिर यीशु मसीह ने सोचा कि आदम अकेले रहने से अच्छा नहीं लगता, तो उसको एक भी जोड़ी होना चाहिए। ఒక్కడు ఉండడం ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఒక జోడిని ఆయనకి ఇవ్వాలని చెప్పి తర్వాత ఆయన పక్కడెంకను తీసి దేవుడు హవ్వ అనే వాళ్ళ భార్యను తయారు చేసిండు.
तो उसने आदम को गहरा नींद लगा दिया। దేవుడు ఆయనకి సరిజోడుగా సహకారిగా ఉండడానికి స్త్రీని తయారు చేసిండు. गहरा नींद लगा दिया, बिल्कुल गहरा नींद लगा दिया। अपन एक टाइम खाना नहीं खाते हैं, 2 टाइम खाना नहीं खाते तो क्या अपन गहरा सो जाएंगे? ఆమెకు మత్తులాగా నిద్ర కలగజేసిండు. ఆయనకి మత్తులాగా నిద్ర కలగజేసి ఆయన ఎముకను, డొక్కలో ఉండే ఎముకను తీసి ఆ ఎముక ద్వారా అమ్మాయిని తయారు చేసిండు. जो फल हम देखते नहीं हैं, जो फल अपनी ज़िंदगी में कभी खाया नहीं है, वो फल आदम खाता था। ఎక్కడ మనం కనివిని ఎరగనటువంటి పండ్లు ఫలాలు అన్నీ ఆ తోటలో పెట్టిండట, తిని మంచిగా హాయిగా కడుపు నింపుకొని రాని. फिर भी आदम को गहरी नींद लग गई ఆదాముకు గాఢ నిద్ర కలగజేసిండు దేవుడు. और यीशु मसीह के 22 फसलें उसकी निकाल दी। చెప్పు బోలమ్మాయి. ఆ గాఢ నిద్ర కలిగేసి ఆయన పక్కన ఎముకను తీసి ఆ భార్యను తయారు చేసిండు అవ్వ. और वो फसले की नारी बनाया, ఓయ్ और नारी को और आदम को हवा को उसने बगीचे के अंदर रख दिया, और वो दोनों को परमेश्वर ने आज्ञा दिया। वो आज्ञा उनको ऐसी दिया कि देखो, सब बगीचे के अंदर जितने भी झाड़ है, उतने भी फल है, वो फल आप यूज करना, आप उसको इस्तेमाल करना है, खाना है आपको। लेकिन बीच वाला जो पौधा है कि जो फल है उसको हाथ नहीं लगाना, अगर आप हाथ लगाएंगे तो तुरंत मर जाओगे। తోటలో అన్నీ ఎక్కడైనా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉండే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం తినకు, అది కనుక తింటే నువ్వు చచ్చిపోతామని చెప్పాడు. तो वह तुरंत हवा और आदम को बहकाने के लिए एक शैतान हुआ। సైతాను పాము రూపంలోకి వచ్చి హవ్వను ఆ దారి నుంచి, దేవుని దృష్టి నుంచి తప్పియాలి, దేవుని సన్నిధానం నుంచి తప్పియాలని చెప్పి పాము ప్లాన్ చేసింది. तो शैतान वो हवा के पास आया హవ్వ దగ్గరికి వచ్చింది. और वह हवा को बहकाने लगा। ఆమె చెవిలో చెప్తున్నది ఏమని? और हवा को वो शैतान कहने लगा कि तेरे स्वामी ने तुझे फल खाने के लिए मना किया है क्या? నీకు దేవుడు ఆ తినవద్దన్న చెట్టు పండు నువ్వు తినద్దని చెప్పిండా? ఏదైతే ఒక చెట్టు మధ్యలో ఉన్నాడు కదా, తినద్దని చెప్పిండా అన్నాడు. तो मैं आपसे पूछना चाहता हूँ कि शैतान को क्या मालूम है कि यीशु मसीह ने हवा और आदम को फल खाने के लिए मना किया है? దేవుడు ఆమెకు తినద్దని చెప్పిండు అనే సంగతి అక్కడ పాము లేదు, ఎప్పుడు తెలుసుకున్నది? ये कैसा मालूम है शैतान को? ఎట్లా తెలిసింది సైతాన్కు? कैसा? लेकिन ये शैतान ना पाँव से चलता था और ना थे पाँव। आजकल के हम सांप देखते हैं, सांप देखने के बाद हम डर जाते हैं और उससे दूर भाग जाते हैं। लेकिन हवा वो शैतान के सामने खड़े होकर उससे बातचीत कर रही है। అప్పుడు పాముకి ఆ రోజులలో కాళ్ళు ఉండేటి, తెలుసా మీకు? మీరు చరిత్ర పుస్తకాలు చదివినట్లయితే ఆ పాము పాకి 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 దాని కాళ్ళని అరిగిపోయి కడుపు కాడ ఇట్లా మచ్చలే ఉంటాయి అంతే. ఒకప్పుడు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కిందట పాముకు కాళ్ళు ఉండేటి. అయితే పాము అక్కడికి నడిచొచ్చి ఆ హవ్వ మాట్లాడేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు విన్నది అని చెప్తున్నాడు. मगर मैं आपको ये बताना चाहता हूँ कि जो हवा के पास सांप आया था, यानी कि शैतान आया था, वो शैतान नहीं था, वो सांप नहीं था, कि यानी यीशु मसीह का पहला सेवक आराधक था। ఎవడైతే సైతాన్ రూపంలో ఈ లోకంలోకి వెళ్ళి కనిపిస్తున్నాడో, పాము రూపంలో కనిపిస్తున్నాడో, ఒకప్పుడు దేవుని పరిశుద్ధ పట్టణంలో లేకుంటే స్వర్గంలో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడేవాడే సైతాను అప్పుడు ఒకప్పుడు. वो दास को उससे घमंड आया, वो अपने आप को भगवान समझने लगा और वहाँ स्वर्गदूत को कहने लगा, अरे नमन उससे नहीं करो तो नमन मुझे करो। లూసిఫర్ అనే ఒక ఆరాధకుడు దేవుణ్ణి ఆరాధించే పరలోకంలో ముఖ్యమైన సభ్యునిగా ఉండేటోడు, పాటలు పాడుతూ ఆరాధించేవాడు. నేను ఈయనని ఆరాధించేది ఏంది, నాతో పాటు నేను కూడా ఈయనలాగా ఆరాధించబడాలి, వీళ్ళందరి చేత నేను పొగడబడాలి అనే ఒక కోరికతోని వాడు గర్వం కలిగి ఏం చేసిండంటే
దేవుణ్ణే ఎదిరించే పరిస్థితి తెచ్చి దేవునికి అది గ్రహించినప్పుడు, అరే నువ్వు నా అంతటి వాడవు కాదు, నువ్వు ఈ లోకంలో నువ్వు ఉండడానికి అర్హత లేదు అని చెప్పి వాడిని మెడలు బట్టి దొబ్బేస్తే ఈ భూమి లోకానికి వాడు వచ్చిండు. वो आराधक अपना सांप बनकर हवा के पास आया. వాడు పరలోకంలో ఉండే దురాత్మ దూత ఈ లోకానికి పడవేయబడ్డప్పుడు వాడు సైతాను పాము రూపంగా హవ్వను శోధించడానికి, పరీక్షించి ఆమెను తప్పుదారి పట్టించడానికి सांप होने के नाते वो हवा को क्यों नहीं तुरंत काटा, उसको स्पर्श क्यों नहीं किया कि जो हवा से डर कर वो दूर से बात कर रहा था. వాడు దేవుని బిడ్డలను ఆయన ఏర్పరచుకున్న తోటను కావలి వాళ్ళను చెడగొట్టాలనే ఉద్దేశంతో ఏం చేసిండంటే, వానికి నీ దేవుడు చెప్పేది తప్పు, నువ్వు సావనే సావవు, కావాలంటే తిని చూడు అని శోధించి ప్రోత్సహించాడు. उसको मालूम था ये हदम, ये हवा, ये पवित्र है, ये यीशु मसीह ने बनाया हुआ है. వానికి తెలుసు ఈ ఇద్దరిని ఆదాము హవ్వలను సృష్టించింది పవిత్రంగా ఉండడానికి, దేవుడు తన స్నేహితులుగా తన కోసము ఏర్పరచుకున్నాడు, వీళ్ళ పవిత్రత పోగొట్టాలని ప్రయత్నం చేసిండు. उनको यीशु मसीह ने बनाया नहीं था, बल्कि तो उनको पवित्र आत्मा का अभिषेक था कि जो पवित्र थे. వాళ్ళు పవిత్రులే ఇద్దరు. ఆ తప్పు అద్దన పని చేసేంత వరకు వాళ్ళు పవిత్రులే, కానీ వద్దన పని దేవునికి వ్యతిరేకంగా వీళ్ళని తయారు చేయాలని చెప్పి వాడు ఆ మాటలు చెప్పి వాళ్ళను తప్పులో పాపంలో పడేసిండు. यीशु मसीह ने वो फल खाने के लिए मना किया था, इसलिए कि आप मौत के कुएं में नहीं जाना. నువ్వు సావరు, ఆ పండు తింటే చచ్చిండని దేవుడు చెప్తే మీరు సావనే సావరని వాడు అబద్ధం చెప్పిండు. वो फल ज्ञान देने के लिए और आँख खोलने के लिए था. అది ఈ లోకంలో ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, బుద్ధి వికసించడానికి ఏర్పరచబడ్డ పండు. मैं पाता हूँ आपको पढ़ने के लिए चाहता था, लेकिन इतना समय नहीं है, आप लोगों ने ज़्यादा समय लिया है. ये पाप का मूल है कि जो अपनी आँख है. पाप कहाँ से शुरू होता है? आँख से शुरू होता है. పాపం అనేది చూపు ద్వారా, వెనికిడి ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆ చూపు అది చూసుటకు రమ్యముగాను ఉండెను అన్నది పండు. పండు చూడడానికి ఎట్లున్నారట? అందంగా అంటే అందం, ఇంకా రమ్యంగాను చూడముచ్చటగా ఉన్నాడట. చూస్తా అంటేనే నోరూరుస్తున్నాడట. ఈ పాపం అనేది మన కంటి చూపు ద్వారానే మన శరీరంలో ప్రవేశిస్తుంది. అది మొట్టమొదట వాళ్ళను కూడా అట్లనే శోధించింది. ये आके उस शैतान को, हवा को बोला कि देख देख वो फल कितना अच्छा है, कितना खूबसूरत है, कितना सुंदर है. कौन बोला? शैतान. किसको बोला? हवा को बोला. అవ్వకు చెప్పింది, చూడమ్మా అది ఎంత అందంగా ఉన్నది, నువ్వు ఎందుకు తినకుండా ఉంటావు, చూడు ఒకసారి తిని చూడు, అది ఇంత బాగున్నది, రమ్యంగా ఉన్నది కదా అని చెప్తున్నారట. हवा उससे कहती है कि देख, जो तू कहता है ना कि वो फल तू खा ले, उसको इस्तेमाल कर, यूज कर, लेकिन मैं करने वाली नहीं है, क्योंकि मेरे स्वामी ने कहा है कि उसको छोड़ेगी कि तू तुरंत मर जाएगी. తిను అంటే అది తింటేనే మా దేవుడు చెప్పిండు చచ్చిపోదామని చెప్పిండు, నేను తినా అని చెప్పింది, ముందు వారించింది. और शैतान ने कहा हवा से कि देख हवा, जो तेरे स्वामी बोलता है वो गलत बोलता है, झूठ बोलता है, तू कभी नहीं मरेगी. నువ్వు అసలు సావనే సావవు, ఆ పండు తిన్నా నీకేం కాదు, మీ దేవుడే నీకు అబద్ధం చెప్తాడని చెప్పిందట. वो शैतान उससे निकल गया और फल को जाके हाथ लगाया. అప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఆ పండు చేయబట్టింది. और उससे कहा कि देख देख मेरे तरफ देख, मैं छुआ है, पकड़ा है ये फल को, क्या मैं मर गया हूँ? నేను దీన్ని పట్టుకున్నా అని సైతాన్ దాన్ని పట్టుకొని కూడా చూపిస్తుందట. నీ దేవుడు దీన్ని తింటే చచ్చిపోతాడు అన్నాడు కదా, నేను పట్టుకున్నా, నాకేమన్నా అయిందా, కావాలంటే చూడు కదా అన్నారట. जो फल पवित्र था, वो शैतान ने जब उसको पकड़ा और उसके अंदर का जो पवित्र था वो निकल गया और उस फल के अंदर पाप भर गया. అంతకుముందు మనుషులు పవిత్రులే, అక్కడ ఉండే పండ్లు చెట్లు అన్నీ పవిత్రులే, కానీ ఎప్పుడైతే సైతాన్ ఆ చెయ్యి పట్టుకున్నదో అదే ఆ పండు కూడా అపవిత్రం అయిపోయింది. उस हवा ने उस शैतान पर विश्वास किया.
ఈ అవ్వ ఏం చేసింది? ఆ సైతాన్ మాటల్ని నమ్మింది. आजकल विश्वासु लोग सत्य पे विश्वास नहीं करते, सत्य वचन को नहीं खोजते, प्रकाश में चलने को नहीं चलते, तो अंधेरा के ऊपर दौड़ते हैं. సేమ్ ఇప్పుడు అప్పుడు ఆదాము అవ్వలు చేసిన పొరపాట్లే ఇప్పుడు కూడా మనుషుల్లో కనిపిస్తున్నాయి. సత్యమైన నిజమైన దేవుణ్ణి గ్రహించకుండా మూఢనమ్మకాలతోని వాస్తు అని లేకుంటే చెట్లకు పొట్లకు పూజలు చేసుకొని మొక్కే పరిస్థితి ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నది. परमेश्वर के नाम से कितने लोग खड़े हो गए कि हम यीशु मसीह के दास हैं, हम यीशु मसीह के दास हैं, हम यीशु मसीह के दास हैं. वो बड़े बड़े चमत्कार कर रहे हैं, बड़े बड़े देखावा कर रहे हैं, लोगों को बहकावा में ले रहे हैं. जिस मैं वचन को बता रहा हूँ, वचन के अंदर वो लोग नहीं जा रहे हैं, और ना ये वचन उनको मालूम है कि हमारा जीवन किसके हाथ में है. वो शैतान के बहकावे में आके अपने जीवन का नाश करने लगे हैं. ना बुझने वाली आग और बदबू आने वाला नरक उसके अंदर हो जा रहे हैं. मैं आपसे विनती करता हूँ, रिक्वेस्ट करता हूँ कि इन लोगों से बच के रहो. अब आप अपना घरदार छोड़ के महीना महीना 2-2 महीने बाहर घूम रहे हैं. हम यही स्वार्थ प्रचार कर रहे कि झूठे लोगों से सावधान. झूठे जो लोग हैं यीशु मसीह का रूप लेके आपको बहकाने के लिए गाँव गाँव घूम रहे हैं, गली गली घूम रहे हैं और कहते हैं कि हम यीशु मसीह के दास हैं. लेकिन विश्वास मत करो. उसकी जांच करो, उसका जांचो, ये कहाँ से आया, कैसे आया. जैसे झाड़ होगा वैसे फल होगा. नाशीवंत झाड़ होगा तो नाशीवंत फल होगा. खाने के लिए फल अच्छा रहेगा तो खाने के लिए अच्छा लगेगा. लेकिन लीम के झाड़ को आम नहीं आता, लीम के झाड़ को आम नहीं आता. आम सभी लोगों को प्यारा रहता है. प्रकटीकरण 7:15. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పరలోకంలో రాత్రి పగలు 24 గంటలు దేవునికి మహిమ, దేవునికి స్తుతులు అని చెప్పి దేవదూతలు, మళ్ళీ దేవుని భక్తులు అందరూ కూడా పరలోకంలో ఆయనకు ఆరాధన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారట ఎప్పటికీ. మన పని కూడా అక్కడనే. ఇక 22:15 या 12:5 प्रकटीकरण 12वां अध्याय 5वां वचन लास्ट में ले रहा. अभी टाइम 12వ అధ్యాయము ప్రకటన 5వ వచనం. పరలోకం సంగతులు యోహాను రాసినవి చెప్తున్నాడు. అందుకే లాస్ట్ ఉన్నది. అది లాస్ట్ అంటే చనిపోయిన తర్వాత, మరణం తర్వాత యేసు ప్రభుని నమ్మిన వాళ్ళి మరణం తర్వాత ఉండే పరలోకంలో ఉండే స్థితి చెప్తున్నాడు. చదివిండా? 5 पढ़ो पढ़ो. సమస్త జనులను ఆయన
ఇనుప దండం ఉందో, ఇనుప దండం అంటే రూల్ కట్టేది కాదు, కట్టే ఉన్నది కానీ అది ఇనుముతో కూడుకున్న స్టీల్ది. అంటే ఆయన ఎవరైతే దేవుని మాటలు పెడిచేవన పెడతారో, విశ్వసింపరో వాళ్ళను శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడట. తన జనులైన మనలను కూడా ఆయన ప్రత్యేకపరిచి మనకు అన్ని అనుకూలంగా చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. उत्पत्ति 23-24, उत्पत्ति 23 ఆదికాండం 3 अध्याय 23 वचन 24, 2 वचन है. 3 అధ్యాయం 23 అధ్యాయం 23-24 23లో 23 అధ్యాయం 3 अध्याय 3వ అధ్యాయం ఆదికాండము 23 23. ప్రైజ్ ది లార్డ్. ఏదెను తోటను సేద్యపరచడానికే ఆదాము హవ్వలను ఎన్నుకుంటే వాళ్ళు సైతాను మాట విని దేవునికి వ్యతిరేకమైనరు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అసలు మరణం అనేది మనుషులు లేకుండా చేద్దామని దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ దేవుడు చెప్పినట్టు ఆ మాట నెరవేరాలి కదా, లేకుంటే దేవుడు అబద్ధం కూడా అవుతాడు కదా. ఒక మాట దేవుని నోట్లోకి వెళ్ళింది అంటే అది సత్యమై ఉండాలి, నెరవేర్చేబడేదిగా ఉండాలి. దేవుడు అబద్ధికుడు కాడు కాబట్టి ఏం చేసిండంటే ఆయన అన్న మాట ప్రకారము అది తిన్నవాళ్ళు, వాళ్ళ సంతతి అయిన మనం కూడా ఒకనాడు మరణాన్ని రుచి చూడాల్సిందే. దేవుని ఉద్దేశం అట్లా లేదు. కానీ వాళ్ళు చేసిన తప్పు వల్ల సైతాను మీదికెళ్ళి నన్ను నిలగొడతావా, మంచి హాయిగా నేను పరలోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే నన్ను పడగొడతావా బిడ్డ, నువ్వు సృష్టించిన నీ బిడ్డల్ని ఇద్దరిని నేను చెడగొడతా అని అది కక్ష పెంచుకొని లోకానికి వచ్చిండు. ఆ లోకానికి ఉండే అర్హత లేదని దేవుడు కింద పడేస్తే వాడు ఈ లోకానికి వచ్చి మనుషులను చెడగొట్టి మనుషుల మీద ఆధిపత్యం సంపాదించి మనుషులందరినీ తప్పుదారే పట్టే చేస్తున్నాడు. మనుషులందరినీ కూడా స్వర్గానికి కాకుండా నరకానికి పంపేటట్టు చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఉద్దేశం మనను జీవ నది ప్రక్కన చూసుకుంటూ ప్రవహింప చేసే పరిస్థితులలో ఆనందంగా ఆహ్లాదంగా ఉంచడం ఆయన ఉద్దేశం అయితే, వీని ఉద్దేశమును మనందరినీ నరకాలనాడికి పడేయడం. దాంట్లోకి వెళ్ళి మనం తప్పించబడ్డాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, పాపం నుంచి ప్రక్షాళన పరుచుకుంటున్నాం. అంటే పూర్తిగా 100% పవిత్రం కాకపోయినప్పటికీ కూడా పవిత్రత కోసం పాకులాడుతున్నాము. అది 100% చేరడానికి ప్రయాసపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవుని ఉద్దేశాన్ని గ్రహించి సైతాని ఉద్దేశాలను కూడా తెలుసుకొని వాటికి దూరంగా ఉండడం దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. प्रकाशित वाक्य 22 लास्ट में है, 17-18. ప్రకటన 22-17-18 22:17 లాస్ట్. ఇరవై 22:17 ప్రకటన. పదిహేడమ్మా. प्रकाशित वाक्य 22वां अध्याय 17वां वचन और 18. 17-18 రెండు. వాళ్ళు లేకుండా చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇవే ఛాయ్ పెట్టకపోయినావు ఎవరినన్నా ఒకళ్ళ మంది ఛాయ్ పెట్టు. దేవుడు ఏమని రాస్తున్నాడంటే, ఎవరైతే ఇచ్ఛయించుకుంటారో వాళ్ళ హృదయంలో నేను పరలోకం పోవాలి, మోక్షం పోవాలి, నిజమైన దేవుడు అని తెలుసుకున్నారో వాళ్ళకే దాంట్లో ప్రవేశం ఉన్నది.
అందరు అది ఎవరంటే వాళ్ళు పోవడానికి అవకాశం లేదు. ఇంకొక మాట చివరికి ఏం రాసిండంటే, దీంట్లో ఈ గ్రంథమందు రాయబడిన వాక్యాలను ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దానికి ఇంకేమైనా గొప్పతనం చెప్తామని ఇంకేమైనా కలిపినా కానీ, ఒకవేళ ఈ దేవుడు గొప్పోడు ఈయన గొప్పతనం తగ్గిద్దామని కొన్ని మాటల్ని తీసేసిన ఆయన కానీ వాడాట ఈ పరలోకంలో ఉండడానికి వానికి ఛాన్స్ లేదు అని చెప్పిండు. కాబట్టి వాక్యము ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే అర్థం చేసుకోవాలి, లేని కలపద్దు, ఉన్నాయి ఎక్కువ చేయొద్దు. అట్లా కనుక చేస్తే దేవుని శిక్ష వాళ్ళకు కూడా ఉన్నదని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. हालेलुया. హల్లెలూయా. क्या आप सबको समझ में आया? प्रेज द लॉर्ड.